వెల్కమ్ టు రైట్ ఇంటీరియర్స్. ఇప్పుడు వచ్చేసి 2 BHK ఫ్లాట్ అయితే మనం గూగుల్ ఫ్లాట్స్ అయితే చేసామండి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ ప్లస్ ఇంటీరియర్ అయితే చేసామండి టోటల్గా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో 3 సైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. విత్ రోజ్ గోల్డ్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేసామండి. మన ఇన్నర్ కూడా లాక్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం. విత్ లాక్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. 2 లాకర్స్ అయితే ప్రొవైడ్ చేసాం మనం. అండ్ పైన వచ్చేసి లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసాం. టోటల్గా మనకి 6 డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం పైన. అండ్ ఇది డోర్స్ వచ్చేసి కూడా మనకి టోటల్గా ఫ్యాక్టరీ మేడ్లో ప్రిపేర్ అవుతాయి. ఎటువంటి షార్ప్నెస్ అయితే లేకుండా కర్వ్స్ అయితే వస్తాయండి మనకి. ఇది సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అయితే ప్రొవైడ్ చేసాం టోటల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అండి. డ్రెస్సింగ్ యూనిట్లో వచ్చేసి మనము ఫస్ట్ పైన అయితే మిర్రర్ ప్రొవైడ్ చేసాం. అండ్ లోపల వచ్చేసి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేసామండి వన్ సైడ్. అండ్ వన్ సైడ్ వచ్చేసి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి రాడ్స్ అయితే ప్రొవైడ్ చేసాం మధ్యలో. అండ్ కింద వచ్చేసి 2 మనకు స్టోరేజ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో 2 టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే యూజ్ చేసాం. ఒకటి వచ్చేసి స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేసాం టోటల్గా. అండ్ పైన లాఫ్ట్ కూడా మనకి టోటల్గా సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ వన్ సైడ్ వచ్చేసి ఇన్నర్ డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసామండి. మిర్రర్ ప్లస్ మనకి స్టోరేజ్ ర్యాక్స్ అయితే వస్తున్నాయి కింద కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో వచ్చేసి 2 టైప్ ఆఫ్ కలర్స్ అయితే యూజ్ చేసామండి. వన్ వచ్చేసి బ్లూ లామినేట్ అయితే ప్రొవైడ్ చేసాం, హై గ్లాసీ లామినేట్. అండ్ కింద వచ్చేసి మనకి బ్లాక్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ కింద ట్యాంక్ కూడా అయితే ప్రొవైడ్ చేసాం ఈజీగా యాక్సెస్ చేయడానికి. అండ్ కింద వచ్చేసి స్ట్రిప్ లైట్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. ఎండ్ టు ఎండ్ అయితే స్ట్రిప్ లైట్ ప్రొవైడ్ చేసాం. అండ్ దాని కింద బేస్మెంట్ వచ్చేసి మనం గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇది కింద స్టోరేజ్ ర్యాక్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి 3 బాస్కెట్స్ అయితే ట్యాండమ్ బాస్కెట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోల్డబుల్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేసామండి. మనకి ఎటువంటి ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఫోల్డబుల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చు. అండ్ మనకి కాక్ యూనిట్ అండి. ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. వన్ సైడ్ వచ్చేసి టాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ పైన కూడా స్ట్రిప్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది వచ్చేసి హైడ్రాలిక్ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేసామండి మనం. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి లామినేట్ అయితే ప్రొవైడ్ చేసాం మనం. దాని కింద వచ్చేసి బేస్మెంట్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ కింద వచ్చేసి డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం, సాఫ్ట్ క్లోజింగ్ విత్ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా మందిర్ అండి. పూజా మందిర్లో వచ్చేసి మనం 2 టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే యూజ్ చేసాం. ఒకటి వచ్చేసి మనకు డార్క్ అయితే యూజ్ చేసాం. అండ్ మధ్యలో సిఎన్సీ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. బ్యాక్ సైడ్ లైట్ ప్రొజెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైన కూడా స్పాట్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ సైడ్ వచ్చేసి ప్లాంక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ప్రతి ప్లాంక్కి కింద వచ్చేసి మనకి స్పాట్ లైట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ దాని కింద వచ్చేసి మార్బుల్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ దాని కింద వచ్చేసి మనకి స్టోరేజ్ పర్పస్ అయితే మనకి ప్రసాదాలు పెట్టడానికి ప్లాంక్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ సైడ్ కూడా ర్యాక్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్చ్ అండి. ఇది ఆర్చ్ వచ్చేసి మనం బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేసాం, ఎల్ టైప్ ఆర్చ్. అండ్ హ్యాంగిల్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ వన్ సైడ్ వచ్చేసి సిఎన్సీ అయితే ప్రొవైడ్ చేసామండి. విత్ బుద్ధ విగ్రహం అయితే మనం ప్రొవైడ్ చేసాం ఇది. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనం వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేసామండి. కింద వచ్చేసి మనకి స్టోరేజ్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ పైన మిర్రర్ కూడా 3 వేరియంట్స్ ఆఫ్ కలర్స్ అయితే మనం ప్రొవైడ్ చేసామండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే యూజ్ చేసాం. ఒకటి వచ్చేసి డార్క్ బ్లాక్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి పాలిగ్రానైట్ షీట్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ దీనిపైన ప్లాంక్ వచ్చేసి మనకు వైట్ అయితే ప్రొవైడ్ చేసాం. దాని కింద స్పాట్ లైట్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రొఫైల్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ మధ్యలో పార్టీషన్ వచ్చేసి గ్లాస్ పార్టీషన్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ కింద బేస్మెంట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ అయితే ప్రొవైడ్ చేసాం. పైన టాప్ వచ్చేసి వైట్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ కింద వచ్చేసి మనకి ప్రొఫైల్ బ్లాక్ గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేసాం. విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇది వచ్చేసి సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అండి టోటల్గా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి విండోస్ కూడా అయితే మనం ప్యానలింగ్ అయితే చేసామండి. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమైజేషన్ చేసుకున్నారండి. బ్లైండ్స్ అనేవి కూడా మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. మీకు ఎటువంటి ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉన్నా ఓవరాల్ హైదరాబాద్లో కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ఇంటీరియర్స్.